श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। हरि ओम। ग्रहयोग कार्यक्रमानिकि स्वागतं। ग्रहयोग कार्यक्रमंलो भागंगा नूतन आंग्ल संवत्सరంలో 2024 సంవత్సరం జనవరి మాసంలో ఏ రాశుల వారికి ఎలాంటి గ్రహ యోగాలు ఉండబోతున్నాయనేటువంటి దాని గురించి మనం తెలుసుకుందాం। అదే రకంగా జనవరి మాసంలో ముందుగా పర్వదినాల గురించి మనం చూసుకున్నట్లయితే ముందుగా జనవరి 7వ తేదీన సర్వేషాం ఏకాదశి అని అంటాం। చక్కగా ఏకాదశి రోజున ఉపవాస దీక్ష ఎవరైతే చేస్తారో వారికి చక్కటి ఏకాదశి వ్రత ఫలితం కలుగుతుంది। అదే రకంగా 14వ తేదీన భోగి, 15 సంక్రాంతి। మకర సంక్రమణం రోజున ఎవరైతే పితృదేవతల యొక్క అనుగ్రహం పొందుతారో చక్కగా పితృదేవతని ఆరాధిస్తారో వారికి పితృదేవతల యొక్క అనుగ్రహం కలిగి ఏదైనా సకాలంలో మన పనులు కనుక నెరవేరినట్లయితే ఆ పనులన్నీ కూడా సకాలంలో చక్కగా నెరవేరుతాయనేటువంటిది పితృదేవతల యొక్క అనుగ్రహం ద్వారా నెరవేరుతాయనేటువంటిది శాస్త్రం। అదే రకంగా 16వ తేదీన కర్మ పండుగ, 29వ తేదీ సంకష్టహర చతుర్థి అంటాం। అది ఈ యొక్క జనవరి మాసంలో ఉండేటువంటి విశేష పర్వదినములు। జనవరి మాసంలో గ్రహస్థితి గ్రహ సంచారం ఏ రకంగా ఉందని చూసినట్లయితే ముందుగా మేషరాశిలో గురువు, కన్యా రాశిలో కేతువు, వృశ్చిక రాశిలో బుధ శుక్రులు, ధనస్సు రాశిలో రవి కుజుల యొక్క కలయిక, కుంభరాశిలో శని భగవానుడు, మీన రాశిలో రాహువు। ఇది ఈ మాసము యొక్క గ్రహస్థితి। అదే రకంగా ఈ గ్రహయోగ కార్యక్రమంలో ముందుగా మేషరాశి గురించి మనం మాట్లాడుకుందాం। ఈ మాసంలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుందని చూసుకున్నట్టయితే రాశిలో గురువు ఉండడం వల్ల గ్రహ సంచారం చాలా బాగుండడం వలన మేషరాశి వారికి వృత్తి వ్యాపారస్తులకి ఉద్యోగస్తులకి చాలా లాభదాయకంగా ఉంటుంది। ఉద్యోగస్తులకు కూడా చక్కగా గొప్ప గొప్ప వారితో పరిచయాలు కావడం, గొప్ప గొప్పగా వారితో పరిచయాల వల్ల చాలా ఉత్తమమైనటువంటి ఫలితం కలగబోతూ ఉంది। వ్యాపారస్తులకు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది। విద్యార్థులకు కూడా చాలా అద్భుతంగా ఉండేటువంటి అవకాశం ఈ యొక్క మేషరాశి వారికి గోచరిస్తూ ఉంది। మొత్తానికి ఆంగ్ల సంవత్సరంలో జనవరి మాసంలో మేషరాశి వారికి చాలా అద్భుతంగా ఉంది। బంధుమిత్రులతో కలవడం, పాత స్నేహితులతో కలవడం, విందులు వినోదాల్లో పాలుపంచుకోవడం ఇలాంటివి జరిగేటువంటి అవకాశం యొక్క మేషరాశి వారికి గోచరిస్తూ ఉంది। తదుపరి వృషభ రాశి। వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందని చూసుకున్నట్లయితే వృషభ రాశి వారికి ఈ మాసంలో కొంత అనారోగ్య సమస్యలు క్రిత మాసంలో ఉండేటువంటి ఫలితం ద్వారా మాసాంతంలో కొంత చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి కొద్దిగా ఈ మాసం అంతా కూడా బాధించేటువంటి అవకాశం ఉంటుంది। వృషభ రాశి వారికి ఈ మాసం ఉద్యోగస్తులకు చాలా చికాకులుగా ఉంటాయి, పైవారితో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది। వ్యాపారస్తులు ఎవరైనా సరే కొత్త కొత్త వారిని నమ్మి వారి ద్వారా ఏదైనా పెట్టుబడులు పెట్టి తద్వారా కొంత ఆర్థికమైనటువంటి ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం స్పష్టంగా గోచరిస్తూ ఉంది। కాబట్టి ఈ మాసంలో వృషభ రాశి వారు కొత్త కొత్త పనులు ప్రారంభం చేయకుండా పాత పనులనే చేసుకుంటూ ఉండడం వల్ల ఈ మాసం చాలా బాగుండబోతుంది। కొత్త పనులు కనుక ఏదైనా మొదలు పెట్టినట్టయితే అవి కొంత ఇబ్బందికరంగా ఉండేటువంటి అవకాశం స్పష్టంగా గోచరిస్తూ ఉంది। కొంత ఆరోగ్య పట్ల జాగ్రత్త వహించడం మంచిది। దూర ప్రయాణాలు ఏదైనా చేయాల్సి వస్తే దాన్ని కొంత వాయిదా వేసుకోవడం చాలా మంచిది। వృషభ రాశి వారికి ఈ మాసం కొంత అనుకూలమైనటువంటి ఫలితం అయితే మనకు కనిపించడం లేదు। విద్యార్థులకు మాత్రం బాగానే ఉంటుంది, మిగతా ఉద్యోగస్తులకు కానీ వ్యాపారస్తులకు కానీ రాజకీయ నాయకులకు కానీ వీరందరూ కూడా ఒత్తిళ్లకు లోనై కొంత ఇబ్బందికరంగా ఉండేటువంటి అవకాశం మనకు వృషభ రాశి వారికి గోచరిస్తూ ఉంది। తదుపరి మిథున రాశి। మిథున రాశి వారికి ఈ మాసం ఎలా ఉండబోతుందని చూసినట్లయితే మిథున రాశి వారికి ఈ మాసం
అనుకూలమైన పాత పనులు ఏవైతే మనకు కాకుండా ఉంటాయో ఆ పనులన్నీ కూడా ఈ మాసంలో ఒక మేరకు కొంత కొలిక్కి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. గొప్ప గొప్ప వారితో పరిచయాలు ఏర్పడతాయి. అంటే మనకంటే పై స్థాయి వారితో పరిచయాలు ఏర్పడడం, కొత్త కొత్త నిర్ణయాలు తీసుకొని వాటిల్లో అద్భుతంగా రాణించడం, వ్యాపారస్తులకి చాలా అద్భుతమైనటువంటి ప్రయోజనం చేకూరడం, ఉద్యోగస్తులకి పాత ప్రమోషన్స్ ఏవైతే రావాలో అవి ఈ మాసం కొలిక్కి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. విద్యార్థులు కూడా చాలా అనుకూలమైనటువంటి మాసం అని చెప్పుకోవచ్చు. మొత్తానికి మిథున రాశి వారికి ఈ మాసంలో అద్భుతమైనటువంటి యోగం ఉంటుంది. కాకపోతే మిథున రాశిలో ఉండేటువంటి దంపతులు ఎవరైతే ఉన్నారో, అంటే గృహస్థాశ్రమంలో ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, కొంత భార్యాభర్త మధ్య సప్తమ స్థానంలో కుజ సంచారం వల్ల, రవి కుజుల యొక్క కలయిక వల్ల కొంత ఏదైనా వారి యొక్క మాటల వల్ల చిన్న చిన్న ఇబ్బందులు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత ఆడవారితో జాగ్రత్తగా ఉండడం మంచిది. కాబట్టి కొద్దిగా మాటల కనుక తగ్గించుకున్నట్టయితే, ఎక్కువగా మాట్లాడకుండా ఉన్నట్టయితే మిథున రాశి వారికి ఈ ఒక్క విషయం తప్ప మిగతా గ్రహ యోగం అంతా కూడా చాలా అద్భుతంగా ఉంది. మిథున రాశి వారికి ఈ మాసం అంతా కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు మనకు గోచరిస్తూ ఉన్నాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ మాసం ఎలా ఉండబోతుందో చూసుకున్నట్టయితే, ఈ మాసంలో క్రిత మాసం కంటే కూడా ఈ మాసం కొంత ఇబ్బందికరంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. కొంత అనారోగ్య సమస్యల నుంచి కోలుకుంటారు. కోలుకొని పూర్తిగా కాకుండా ఇంకా కూడా కొంత అనారోగ్యం ఉండేటువంటి అవకాశం మనకు స్పష్టంగా గోచరిస్తూ ఉంది. కర్కాటక రాశి వ్యాపారస్తులకి చాలా అద్భుతంగా ఉంటుంది. కొత్త కొత్త వారితో పరిచయాలు ఏర్పడి వారి ద్వారా కొత్త కొత్త వ్యాపారాలలో అద్భుతమైనటువంటి ఫలితం రాణిస్తారు. ఉద్యోగస్తులు కొంత ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా అధిగమించి ఉద్యోగంలో చక్కని ఫలితాలు పొందుతారు. విద్యార్థులకి చాలా అద్భుతమైనటువంటి యోగం కనిపిస్తూ ఉంది. మొత్తానికి కర్కాటక రాశి వారికి ఒక ఆరోగ్య రీత్యా తప్ప మిగతా వాటిల్లో చాలా లాభదాయకంగా ఉంటుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఎలా ఉండబోతుందని చూసుకున్నట్టయితే, సింహరాశి వారికి ఆకస్మిక ధనలాభం. అనుకోకుండా అంతకు ముందు ఏదైనా అప్పులు ఇచ్చినా లేదా అంతకుముందు ఏదైనా సరే రావాల్సి ఉండేటువంటి ధనం ఏదైతే ఉంటుందో అది ఆకస్మికంగా మీకు అనుకోకుండా వచ్చేటువంటి అవకాశం మనకు స్పష్టంగా గోచరిస్తూ ఉంది. సింహరాశి వారికి ఈ మాసంలో కొంత అనారోగ్య సమస్యలు చిన్నవి, అంటే పెద్ద అనారోగ్య సమస్యలు కాకుండా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చి అవి చాలా సునాయాసంగా తప్పించుకునేటువంటి అవకాశం ఉంటుంది. విద్యార్థులకు బాగా అనుకూలంగా ఉంటుంది. సింహరాశి వ్యాపారస్తులకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. సింహరాశి వారికి ఆకస్మిక ధనలాభం కలిగి ఈ జనవరి మాసం చాలా అద్భుతంగా ఉంటుందని మనం తెలుసుకోవచ్చు. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈ మాసం ఎలా ఉండబోతుందని చూసుకున్నట్టయితే, గ్రహ సంచారం వల్ల కన్యా రాశి వారికి ఈ మాసం అంతా చాలా అద్భుతంగా ఉండబోతుంది. కొద్దిగా మాట దుడుసుదనం తగ్గించుకున్నట్టయితే కన్యా రాశి వారికి చాలా ఉత్తమమైనటువంటి స్థాయికి వచ్చేటువంటి అవకాశం చాలా అద్భుతంగా గోచరిస్తూ ఉంది. కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించడం, ఉద్యోగంలో కొన్ని మార్పులు జరగడం వల్ల మంచి గొప్ప స్థాయికి వెళ్ళడం, విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉండడం, ఇదంతా కూడా కన్యా రాశి వారికి మిగతా రాశుల వారి కంటే కూడా అద్భుతమైనటువంటి గ్రహ సంచారం వల్ల మంచి యోగం ఉండబోతూ ఉంది. కాబట్టి కన్యా రాశి వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా అద్భుతమైనటువంటి యోగం కన్యా రాశి వారికి ఈ మాసం అంతా మనకు స్పష్టంగా జాతకరీత్యా కన్యా రాశి జాతకులకి చాలా అద్భుతమైనటువంటి యోగం మనకు గోచరిస్తూ ఉంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ మాసం ఎలా ఉండబోతుందని చూసుకున్నట్టయితే, తులారాశి వారికి గ్రహస్థితి బాగున్నప్పటికీ కూడా అధికమైనటువంటి వ్యయం, అనవసరంగా ఖర్చు కావడం, అప్పులు చేసి ఖర్చు పెట్టడం,
ఒక పనికి అనుకుంటే ఇంకో పనికి ఆ యొక్క ధనాన్ని ఖర్చు చేయడం, ఇలాంటి ఖర్చులు కనుక తగ్గించుకున్నట్టయితే తులారాశి వారికి కూడా ఈ మాసం బాగానే ఉంటుంది. వ్యాపారస్తులు కొత్త కొత్త పనిముట్లు కానీ కొత్త కొత్త ఆలోచనల ద్వారా కానీ అధిక ధనాన్ని కొత్త కొత్త ప్రయోగాల వల్ల అధిక వ్యయాన్ని ఖర్చు పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. కొన్ని నిర్ణయాల్లో మార్పులు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది తులారాశి వారికి. ఇంతకు ముందు మాసంలో తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో కొంత మార్పులు చేసి ఈ మాసంలో నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. తులారాశి వారికి, రాజకీయ నాయకులకి చాలా అద్భుతమైనటువంటి యోగం మనకు ఈ జనవరి మాసంలో స్పష్టంగా గోచరిస్తూ ఉంది. ఉత్తమమైనటువంటి పదవులు పొందుతారు. తులారాశి వారికి వ్యాపారంలో పెద్ద పెద్ద వారితో పరిచయాలు ఏర్పడడం, ఉద్యోగస్తులు కూడా తనకంటే పై స్థాయి వారితో మంచి సఖ్యత కలగడం, తులారాశి చదువుకునేటువంటి విద్యార్థులకి చాలా అనుకూలంగా, చాలా సునాయాసంగా మీరు ఏదైతే చదువుకున్నారో అదే పరీక్షల్లో ఈ మాసంలో కనుక ఏదైనా పరీక్షలు నిర్వహించినట్లయితే వాటిల్లో చాలా అద్భుతమైనటువంటి విజయాలు తులారాశి వారు సాధిస్తారని మనకు గ్రహయోగం కార్యక్రమంలో స్పష్టంగా గోచరిస్తుంది. తదుపరి వృశ్చిక రాశి. ఈ మాసంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందని చూసుకున్నట్టయితే కొంత పనులన్నీ కూడా ఆలస్యం కావడం, ఏదైతే మనం పనులు అనుకుంటామో ఆ పనులన్నీ కూడా కొంత ఆలస్యం అయ్యేటువంటి అవకాశం మనకు స్పష్టంగా గోచరిస్తుంది. వ్యాపారస్తులకి కొంత వ్యాపార రీత్యా నిదానంగా వ్యాపారం, అంటే అంతకు ముందు కంటే కూడా ఈ మాసం కొద్దిగా నిదానంగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కొత్త కొత్త వ్యాపారాలు అయితే ప్రారంభించరు. వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో వారు ఈ మాసం నుండి తర్వాత మాసంలో ఏదైనా కొత్త వ్యాపారాలు ప్రారంభించే పనైతే అలా చేసుకోవడం మంచిది. ఉద్యోగస్తులకి పైవారితో ఒత్తిడి ఉండడం, కొంత స్నేహితుల వల్ల ఇబ్బందులు జరగడం, పైవారి వల్ల కొంత ఒత్తిడి ఉండడం, విద్యార్థులకు కూడా కొంత వారు చదువుకునేటువంటి క్షేత్రం ఏదైతే ఉంటుందో, పాఠశాల కానీ కాలేజీ కానీ ఏదైతే ఉంటుందో అక్కడ పక్కన ఉండేటువంటి మిత్రుల వల్ల కొంత ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కొంత జాగ్రత్త వహించడం మంచిది. ఏదైనా కొత్త పనులు ప్రారంభించేటువంటి వృశ్చిక రాశి వారు మాసాంతంలో ప్రారంభించినట్టయితే చక్కటి అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఈ మాసం ఎలా ఉండబోతుందని చూసుకున్నట్టయితే కొంత అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి అవకాశం ధనస్సు రాశి వారికి కనిపిస్తూ ఉంది. తర్వాత అనవసరంగా ఏదైనా సరే ఒక ఇద్దరు వ్యక్తుల యొక్క సమూహంలో మనం వెళ్ళి ఏదైనా సరే ఇద్దరు వ్యక్తుల సమూహం అంటే ఎవరన్నా ఒకరికి డబ్బులు ఇస్తే దాంట్లో మనం మధ్యలో వెళ్ళి ఆ యొక్క ధనాన్ని మనం కట్టేటువంటి పరిస్థితి, అనవసరమైనటువంటి ధన వ్యయం. అదే రకంగా మాట్లాడేటప్పుడు కొంత మన మాటల వల్ల చిన్న చిన్న ఇబ్బందుల వల్ల గొడవలు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కొంత మాట దురుకుదనం తగ్గించుకుంటే ఈ మాసం ధనస్సు రాశి వారికి అద్భుతమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయి. పాత పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ప్రభుత్వ ధనం ఏదైతే మనకు అంతకుముందు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ధనం ఏదైతే ఉంటుందో అది ఈ మాసంలో వచ్చేటువంటి అవకాశం మనకు స్పష్టంగా గోచరిస్తుంది. వ్యాపారస్తులకు అనుకూలంగానే ఉంటుంది, కానీ కొత్త కొత్త వ్యక్తులను నమ్మి వారికి ధనాన్ని ఇచ్చి మోసపోవడం జరిగేటువంటి అవకాశం మనకు స్పష్టంగా గోచరిస్తూ ఉంది. విద్యార్థులకు చాలా అనుకూలంగానే ఉంటుంది. వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు మాత్రం కొంత ఖర్చు తగ్గించుకోవడం ఈ మాసం చాలా విశేషమైనటువంటి, మనకు ఖర్చు తగ్గించుకుంటే విశేషమైనటువంటి యోగం కలుగుతుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ మాసం ఎలా ఉండబోతుంది చూసుకున్నట్టయితే మకర రాశి వారికి ఈ మాసం అంతా మధ్యమంగా ఉంటుంది. అద్భుతంగా ఉంటుందని మనం చెప్పలేం, కానీ మధ్యమంగా ఉంటుంది. అనుకున్నటువంటి పనులు కొంత మందకోడిగా సాగేటువంటి అవకాశం ఉంటుంది. నిదానంగా జరుగుతాయి. వ్యాపారస్తులకు కూడా చాలా నిదానంగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి కొంత బాగా కష్టపడేటువంటి అవకాశం ఉండాలి. బాగా కష్టపడితే కానీ ఈ మాసం ఫలితం రాదు. కాబట్టి క్రిత మాసం కంటే కూడా ఈ మాసం బాగా కష్టపడితే మంచి ఫలితాలు నెరవేరుతాయి. అదే రకంగా ఈ రాశి వారు ఈ మాసంలో కొంత ధనపరంగా అప్పులు చేయకుండా ఉన్నట్టయితే చక్కటి సత్ఫలితం మనకు గోచరిస్తూ ఉంది. తదుపరి
కుంభరాశి. కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందంటే, అంతకు ముందు ఏదైతే అనారోగ్య సమస్యలు కుంభరాశి వారికి ఉంటాయో వాటి నుంచి కొంత ఉపశమనం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అంతకుముందు ఏదైతే కొన్ని ఇబ్బందులు, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్లోంచి, ఒడిదుడుకుల్లోంచి కొంత బయటికి వచ్చేటువంటి అవకాశం మనకు స్పష్టంగా గోచరిస్తూ ఉంది. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి చాలా ఒత్తిడి ఉంటుంది. విపరీతమైనటువంటి అధికారం మన మీద, అంటే మనకంటే పైవారు మన మీద అధికారం చూపించి మనతో పనులు చేయించుకోవడం, ఇలాంటివి జరిగేటువంటి అవకాశం ఈ రాశి వారికి గోచరిస్తూ ఉంది. విద్యార్థులకు మాత్రం అనుకూలంగానే ఉంటుంది. ఈ రాశి వారు క్షణికావేశం బాగా ఎక్కువగా లోనవుతారు ఈ మాసంలో. అంటే ఒక క్షణంలో విపరీతమైనటువంటి కోపం రావడం, తర్వాత తగ్గిపోవడం ఇలా జరుగుతుంది. కాబట్టి అలాంటి క్షణికావేశం ఏదైతే ఉంటుందో అది తగ్గించుకోవడం వల్ల ఈ మాసం చాలా అద్భుతమైనటువంటి యోగం కలుగుతుంది. ఈ మాసం అంతా కూడా ఈ రాశి వారికి మధ్యమంగానే ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఎలా ఉండబోతుందని చూసుకున్నట్టయితే, ఈ మాసంలో మీనరాశి వారికి చాలా అద్భుతమైనటువంటి యోగం అనే చెప్పుకోవచ్చు. మీనరాశి వారికి అంతకుముందు ఏదైతే పనులు సకాలంలో నెరవేరవో అవన్నీ కూడా ఈ మాసంలో అనుకున్న సమయానికి అన్ని పనులు అనుకున్న కాలంలో జరుగుతాయి. కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించడం, ఏదైనా సరే మీ యొక్క ఆలోచనలు పైవారితో, ఉద్యోగస్తులు మీ యొక్క ఆలోచనలు మీ పైవారికి తెలియజేసి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారు. వ్యాపారస్తులు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. విద్యార్థులకు కూడా ఈ మాసం అంతా చాలా అనుకూలంగా ఉంటుందని మనం అనుకోవచ్చు. అదే రకంగా ద్వాదశ రాశుల్లో అద్భుతంగా ఉండేటువంటి ఈ జనవరి మాసంలో ఏ రాశులను మనం చూసుకున్నట్టయితే, ముందుగా మేషరాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. మిథున రాశి వారికి కూడా అద్భుతంగా ఉంటుంది. కన్యా, తుల, ధనుస్సు రాశి వారికి కూడా ఈ మాసం చాలా అద్భుతంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. స్వస్తి.